राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ. భక్తులకు ప్రణామములు. ప్రార్థన చేద్దాము. ధూమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామి నితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ. మన భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగం చదువుతున్నాము. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ. నిన్నటి అంశాలు ఏమన్నా గుర్తుంటే చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగము 32వ శ్లోకము. నిన్న చదివిన అంశాలు. శ్రీకృష్ణ భగవానుడు పలుకుతున్నారు, కానీ అసూయతే ఎవరు ఈ ఉపదేశములను మన్నింపరో అనుసరింపరో అట్టి వారిని జ్ఞాన విహీనులుగాను మూఢులుగాను పరిపూర్ణత్వమును పొందు యత్నములలో భ్రష్టులుగాను భావించుదురు. కృష్ణ చైతన్యం పొందకపోవటం వల్ల వచ్చే దోషము ఇక్కడ చెప్పినారనమాట. అత్యున్నత అధికారి ఆజ్ఞేయుడ అవిధేయత చూపిస్తే శిక్ష తప్పకుండా విధించబడినట్లు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞేయుడ అవిధేయతకు కూడా శిక్ష తప్పనిసరిగా విధింపబడును. అట్టి అవిధేయుడైన మానవుడు ఎంత గొప్పవాడైనను రిక్త హృదయుడగుటచే తన ఆత్మను గూర్చియు పరబ్రహ్మమును పరమాత్మను దేవాది దేవుని గూర్చియు జ్ఞానరహితుడై ఉండును. కనుకనే అతడు జీవిత పరిపూర్ణత్వమును పొందుటకు అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ అసూయను విడవండి అని చెప్తున్నారు. దేవాదేవుని పట్ల అసూయతోనే మనం ఇక్కడికి వచ్చి కష్టాలు పడుతున్నాం. కృష్ణుడే సర్వయజ్ఞ భోక్త, సర్వానికి అధిపతి.
ఆయన ఆనందించేవాడు, ఆయన చేత మనము ఆనందింపబడేవారము. ఇది గుర్తించాలి. హరే కృష్ణ. 33వ శ్లోకంలో ప్రతి ఒక్కరూ త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరింతురు. జ్ఞానవంతుడైన మానవుడు కూడా తన స్వభావమునకు తగినట్లు కర్మను అనుసరించును. అట్టి ఎడ నిగ్రహం ఏమి చేయగలదు. ఇక్కడ చెప్తున్నారు, సంపూర్ణ కృష్ణ చైతన్యం అనడి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొననిదే భౌతిక ప్రకృతి త్రిగుణముల ప్రభావం నుండి విముక్తిని పొందలేడు. కనుకనే ఊరికే సిద్ధాంత మాత్ర పరిజ్ఞానముచే మాయాబంధం నుండి విముక్తి సాధించడం సాధ్యం కాదు. విజ్ఞానం కూడా కావాలి, ఆచరించాలి అని చెప్తున్నారు. శ్రీల ప్రభుపాద దయ వల్ల మనకు ఆచరణ కూడా ఇచ్చారనమాట. ఉదయం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ ఎలా చేయాల్సింది 24 hours. మానవుడు విద్యాజ్ఞాన సంపన్నుడైనను భౌతిక ప్రకృతితో గల సుదీర్ఘ సంబంధముచే బద్ధుడై ఉండును. తన భౌతిక స్థితిని అనుసరించి వివిధ కర్మలలో నెలకొని ఉన్నప్పటికీ భౌతిక బంధముల నుండి విముక్తి పొందుటకు కృష్ణ చైతన్యము తోడ్పడును. కాబట్టి ఎవరు సంపూర్ణంగా కృష్ణ చైతన్యవంతులు కానిదే విద్యుక్త ధర్మాలను త్యజింపరాదు. హఠాత్తుగా విద్యుక్త ధర్మాలను త్యజించి కృత్రిమంగా ఆధ్యాత్మిక వ్యక్తిగా మారుటకు యత్నింపరాదు. మానవుడు తానున్న స్థితి యందే నిలిచి ఉత్తమ శిక్షణ ద్వారా కృష్ణ చైతన్యమును పొందుటకు యత్నించుటయే ఉత్తమమైన విధానము. ఈ విధంగా అతడు శ్రీకృష్ణుని మాయాబంధం నుండి విడుదలను పొందగలడు. చెప్పినారు కదా, దైవీ హేష గుణమయ్యి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతం తరంతి. ఈ ఈ మాయాశక్తి నా శక్తి, దైవీ శక్తి, దీన్ని దాటడం మీ శక్తితో సాధ్యం కాదు. ఎవరైతే నన్ను శరణాగతి పొందుతారో వాళ్ళు ఈ మాయా బంధం నుంచి బయటపడతారని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి ఎవరెక్కడుంటే అక్కడ శ్రీ చైతన్య మహాప్రభు అనుగ్రహించినట్లు స్థానే స్థితాస్థితిగతం, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు అక్కడే ఉండి హరికీర్తన చేయండి, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయండి. ఈ విధంగా మాయాబంధం నుంచి విడుదల పొందుతారు అని చెప్తున్నారు. 34వ శ్లోకంలో ఇంద్రియములకు ఇంద్రియార్థములకు సంబంధించిన రాగద్వేషములను నియంత్రించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభూతి మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకములగుటచే మానవుడు వాటికి వశము కాకూడదు. కృష్ణ చైతన్యవంతులు సంపూర్ణంగా ఆ స్థితిలో నెలకొని ఉంటే వాళ్ళు భౌతికమైన ఇంద్రియ భోగములు కూడా ఆసక్తి లేని వారై ఉంటారు. అలా పూర్తిగా నెలకొనని వారు శాస్త్రములందు తెలుపబడిన నియమ నిబంధనలను తప్పక అనుసరింపవలసి ఉండును. ఈ విధంగా వర్ణాశ్రమ ధర్మం ప్రకారము వాళ్ళు ఏ ఏ గుణకర్మ రీత్యా వర్ణం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర స్థితిలో ఉన్నారో అలాగే ఆశ్రమం బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, ఇవి నియమ నిబంధనలను వారి వారి వర్ణాశ్రమానికి తగినట్టు ఎక్కడ ఉండేవారు అక్కడే చక్కగా కృష్ణ చైతన్యంతో పాటిస్తూ క్రమక్రమంగా ఇంద్రియార్థముల చే బంధింపబడకుండా ఇంద్రియాధీశుడైన శ్రీకృష్ణుని ఋషికేశుని సేవిస్తూ బయటపడతారనమాట. ఋషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి, ఇంద్రియాలకు ఆనందం ఇచ్చేవారు గోవిందుడు, గోవులకు ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేవారు. కాబట్టి కేవలం భగవానుని కరుణ వలన, వైష్ణవుల కరుణ వలన ఈ విధంగా ఇంద్రియాధీశుడైన కృష్ణుని సేవిస్తూ ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుని సేవలో ఇంద్రియాలను ఉపయోగించుట, కళ్ళను భగవంతుని అందమైన సుందరమైన శ్రీ విగ్రహ దర్శనాన్ని దర్శించుటకు, ముక్కు భగవంతునికి సమర్పించిన పువ్వులు వాసన చూచుటకు, తులసి ఆగ్రానించుటకు, ఇంకా జిహ్వ భగవంతునికి సమర్పించిన ప్రసాదాన్ని స్వీకరించుటకు, హరినామ సంకీర్తన, కృష్ణ కథ చర్చించుటకు, చెవులు భగవత్ కథ భగవత్ నామం వినుటకు,
స్పర్శ, జపమాల జపం చేయుటకు మరియు మందిర మార్జనంకు భక్తులతో కలిసి నృత్యం చేయుటకు ఈ విధంగా ఇంద్రియాలను ఉపయోగిస్తే అవి ఇంద్రియాలన్నీ పవిత్రమవుతాయి. ఆ విధంగా ఉన్నతమైన రుచిని పొందిన అవి అధమమైన రుచిని పట్ల ఆసక్తిని కోల్పోతాయి సహజంగా అన్నమాట. ఇక్కడ ఈ భౌతిక జగత్తు కారాగారం, ఎటువంటి కారాగారము మైదునాగారము కాబట్టి ఇక్కడ బద్ధజీవుడు ఈ మైదున భోగంతో బంధింపబడి ఉన్నారు. కాబట్టి దాన్ని నియమ నిబంధనలను అనుసరించి వివాహ బంధం ద్వారా అంగీకరించబడుతున్నది అని చెప్తున్నారు. ఈ విధంగా 4 ధర్మ నియమాలు పాటించాలి. భౌతిక దేహం ఉన్నంత కాలం దేహావసరములు తప్పవు కనుక నియమ నిబంధనలను అనుసరించి అనుభవించుటకు అంగీకరింపబడినవి. అయినను అట్టి నిబంధనలతో కూడిన ఆమోదములపై పూర్తిగా మనము ఆధారపడరాదు. అట్టి నియమ నిబంధనలు కూడా మనము అనాసక్తితోనే ఆచరింపవలను. ఎందుకనగా నియమ నిబంధనలను అనుసరించి పొందబడే ఇంద్రియ తృప్తి కూడా కొన్ని మార్లు మానవుని త్రప్పుదోవను పట్టించును, ప్రమాదం కలదు. ఇక్కడ ఉదాహరణకు హైవేలో ప్రయాణిస్తున్న యాక్సిడెంట్ జరుగుతాయి. అలాగే ధర్మబద్ధమైన వివాహ బంధంలో ఉన్న ఇంద్రియ భోగం కూడా నియమంగా ఉండాలి. కేవలం కృష్ణ చైతన్యం గల పిల్లల కోసం ఉపయోగించాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే భౌతిక ప్రకృతి సంపర్కము కారణమున భోగవాంఛ అనంతకాలం నుండి వచ్చుచున్నది. కావున ఇంద్రియ భోగము నియంత్రించబడినను మానవుడు పతనం నందుటకు అవకాశం కలదు. కనుకనే నియమితమైన ఇంద్రియానుభవమును కూడా త్యజింపవలసి ఉన్నది. కృష్ణ చైతన్యం నందు ఆసక్తితో అనగా శ్రీకృష్ణుని పట్ల ప్రేమయుక్త సేవయందు నెలకొనినచో అది అన్ని విధములైన ఇంద్రియ తృప్తి కార్యముల పట్ల అనాసక్తిని కలిగించును. కనుక జీవితపు ఏ స్థితి ఎందైనను మానవుడు కృష్ణ చైతన్యమును వీడుటకు యత్నింపరాదు. సర్వ విధములైన ఇంద్రియాసక్తుల నుండి అనాసక్తి వలన కలుగు ప్రయోజనము అంతమున కృష్ణ చైతన్య స్థితి యందు స్థిరత్వమును పొందుటయే. హరిబోల్. ఇక్కడ ముఖ్యమైనది ఎట్టి స్థితి యందు మానవుడు కృష్ణ చైతన్యమును వీడుటకు యత్నింపరాదు. ఏమవుతుంది, సముద్రం మధ్యలో వెళ్తున్నారు, నావలో కంఫర్ట్ గా లేదని నావ నుంచి బయటకు వస్తే సముద్రంలో పడి చనిపోతారు. ఏది ఏమైనా సరే నేను ఇస్కాన్ వదిలిపెట్టద్దు, కృష్ణ సేవ వదిలిపెట్టద్దు, వైష్ణవుల సేవ వదిలిపెట్టద్దు అని ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఇస్కాన్ అంటి పెట్టుకున్న వాళ్ళు సురక్షితమైన నావలో భగవంతుని పాదపద్మ నౌకలో ఉన్నట్టు వారు సురక్షితంగా ఈ భవసాగరాన్ని దాటుతారన్నమాట. అదేవిధంగా ఇంకో ఉదాహరణ చెప్పుకున్నాము. ఎన్ని తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా మామిడి చెట్టుకు అంటుకొనే ఉంటే గన అది పూత పిందె అవుతుంది, పిందె కాయ అవుతుంది, తర్వాత అది పండు అవుతుంది. పండును ఆచార్యులు కృష్ణునికి అప్పగిస్తారు. అలా ఒకనాటికి కృష్ణ చైతన్య స్థితి యందు స్థిరత్వమును కూడా పొందుతారు అని చెప్తున్నారు. హరిబోల్. ఈరోజు 35వ శ్లోకం భావం భాష్యం చదవాలి. ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. 37వ శ్లోకం భావం భాష్యం చదువుతారా? శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. ప్రతిపదార్థం భావం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా శ్రీల మాతాయి హరే కృష్ణ 35 చదవలేదు మాతాయి.
34 కదా అయిపోయింది. శ్రేయాన్ స్వధర్మో అది చదవలేదు మాతాజీ. ఓకే ఓకే, హరే కృష్ణ. నేను పేపర్ మార్చినట్టున్నాను. అదే చెప్తామని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 35 చదవాలి మాతాజీ. 35 ఎవరైనా చదువుతారా? వాళ్ళ మీకు సేవలు ఉన్నాయా? చదువుతారా మాతాజీ? చదువు జ్యోత్స్న చదువు మాత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామములు మాతాజీ. శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయం 3 కర్మయోగము శ్లోకం 35. శ్రేయా స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. భావం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. భావము: పరధర్మమును చక్కగా నిర్వర్తించుట కంటేను దోషముతోనైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మానుచరణ హానికరమగుటచే దానిని పాటించుట కంటే స్వధర్మానుచరణలో నాశనము చెందుట ఉత్తమము. భాష్యము: ప్రతి ఒక్కరూ పరధర్మమును నిర్వర్తించుటకు బదులుగా పూర్తి కృష్ణ చైతన్యములో తమ స్వధర్మములను తప్పక నిర్వర్తించవలెను. భౌతికముగా ప్రకృతి త్రిగుణముల ప్రభావములో మానవుని మనస్తత్వ స్థితి ననుసరించి విధించబడిన ధర్మములే విద్యుక్త ధర్మములు. కాని శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవ కొరకు ఆధ్యాత్మిక ఆచార్యుని చేత ఆదేశించబడినవే ఆధ్యాత్మిక కర్మలు. ఇతరుల ధర్మమును అనుకరించుటకు బదులుగా తమ ధర్మములు భౌతికములు లేక ఆధ్యాత్మికములైనను మరణము వరకు ప్రతి ఒక్కరూ వాటిని నిర్వర్తించవలెను. ఆధ్యాత్మిక స్థితిలో లేక భౌతిక స్థితిలో చేయబడు కర్మలు భిన్నములుగా ఉండవచ్చును, కాని ప్రామాణిక నిర్దేశములను అనుసరించుట కర్తకు ఎల్లప్పుడూ హితమునే చేకూర్చును. భౌతిక గుణ ప్రభావములోని మానవుడు ఇతరులను అనుకరింపక తమ స్థితికి అనుగుణముగా విధింపబడిన నియమములను చక్కగా పాటించవలెను. ఉదాహరణకు సత్వగుణములోని బ్రాహ్మణులు అహింసాపరులుగా ఉండవలెను, కాని రజోగుణములోని క్షత్రియులు హింసాపరులుగా ఉండుటకు అనుమతించబడుదురు. కనుకనే అట్టి క్షత్రియుడు అహింసా సిద్ధాంతమును అనుసరించు బ్రాహ్మణుని అనుకరించుట కంటే హింసా పద్ధతిని అనుసరించి నశించుట ఉత్తమము. ప్రతి ఒక్కరూ తమ హృదయ కల్మషమును క్రమ విధానముతో శుద్ధిపరుచుకోవలనే గాని హఠాత్తుగా కాదు. భౌతిక త్రిగుణములకు అతీతమై పూర్తిగా కృష్ణ చైతన్యములో నెలకొనినప్పుడు మానవుడు ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశానుసారము ఏదైనను లేక దేనినైనను చేయగల సమర్థుడగును. అట్టి పూర్తి కృష్ణ చైతన్య స్థితిలో క్షత్రియుడు బ్రాహ్మణునిగా, బ్రాహ్మణుడు క్షత్రియునిగా వర్తించగలుగును. అనగా అట్టి ఆధ్యాత్మిక స్థితిలో భౌతిక జగత్తుకు సంబంధించిన భేదములు ఏమాత్రము వర్తించవు. ఉదాహరణకు విశ్వామిత్రుడు తొలుత క్షత్రియుడైనను తరువాత బ్రాహ్మణ ధర్మమును ఆచరించెను. కాని పరశురాముడు బ్రాహ్మణుడైనను తరువాత క్షత్రియునిగా వర్తించెను. ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనినందునే వారు ఆ విధముగా చేయగలిగిరి. కాని ఒకరు భౌతిక స్థితిలో ఉన్నంత కాలము భౌతిక ప్రకృతి గుణ స్వభావములను అనుసరించి తమ ధర్మములను నిర్వర్తించవలెను. అదే సమయములో అతడు పూర్తి కృష్ణ చైతన్యమును కలిగి ఉండవలెను. హరే కృష్ణ మాతాయి. కృష్ణ మాతాజీ వివరించండి. మాతాయి మీరు వివరించండి మాతాయి, నాకు కొంచెం సేవ ఉంది, ఏమనుకోవద్దండి. తర్వాత మళ్ళీ శ్లోకం చదివినప్పుడు వివరిస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ గుణకర్మరీత్యా ఎవరైతే ఏ లక్షణాలను కలిగి ఉంటారో, ఏ ఏ స్థితిలో ఉంటారో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వారు ఆ ధర్మాన్ని నిర్వర్తించాలి. చక్కగా నిర్వహింపబడుకున్నాను కూడా ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించుట ఉత్తమము. పరధర్మ అనుచరణము హానికరము అని చెప్తున్నారు ఇక్కడ.
కానీ ఎవరైతే సంపూర్ణంగా ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారో వాళ్ళు ఏ కార్యమైనా చేస్తారు. ఉదాహరణకి ఇక్కడ విశ్వామిత్రుడు రాజకుటుంబంలో జన్మించినను ఆయన తర్వాత బ్రాహ్మణునిగా అయ్యారు, బ్రహ్మర్షి విశ్వామిత్ర. కానీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పరశురాముడు గుణకర్మరీత్యా క్షత్రియుడు కాబట్టి ఆయన క్షత్రియుడిగా తన విద్యుక్త ధర్మం నిర్వహించారు. అలా వైష్ణవులు కూడా ఏ కార్యానైనా చేస్తారు అవసరానికి బట్టి. వాళ్ళు టెంపుల్ నిర్వహణ చేస్తారు క్షత్రియునిగా, అవసరమైతే పూజారి సేవలు చేస్తారు బ్రాహ్మణునిగా, ఇంకా అవసరమైతే పుస్తక వితరణ మొదలైనటువంటి అవి వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటారు. తర్వాత శూద్ర టెంపుల్ క్లీనింగ్, ఇంకా డస్ట్బిన్ క్లీనింగ్ అలాంటివి కూడా చేస్తారనమాట. ఏదైనా కూడా భగవత్ సేవే కాబట్టి కృష్ణుని సెంటర్ పాయింట్ గా పెట్టుకొని చేసేటప్పుడు అప్పుడు ఈ వర్ణం ప్రకారమే వర్తించాలా అనేది ఏముండదు. కృష్ణుని సంతృప్తి కోసము, గురువు సంతృప్తి కోసము వారు ఎటువంటి కార్యాన్నైనా కూడా చక్కగా నిర్వహిస్తారనమాట. అది వైష్ణవ. అవసరానికి అక్కడ సేవ అవసరం ఉంటే ఆ సేవను సిద్ధంగా ఉండి చేస్తారనమాట. ఇది నా సేవ కాదు, ఇది వాళ్ళకి సంబంధించింది అనే ఆలోచన కూడా ఉండదు. అక్కడ సేవ కనిపిస్తే వాళ్ళు ప్రతి ఒక్క సేవ వారి సమయానుగుణంగా చేస్తూనే ఉంటారు. హరే కృష్ణ. ఇంకెవరైనా వివరిస్తారా ఈ శ్లోకం గురించి? మీకు అర్థమైంది విన్నది? హరే కృష్ణ. తర్వాత శ్లోకం చదవండి అయితే 36. ఎవరు చెప్పలేదు? హరే కృష్ణ. 36వ శ్లోకం భావం భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామములు. ప్రణామములు. 36 శ్లోకము. అర్జున ఉవాచ అదకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషాః అనిత్యన్నపి వార్ష్ణేయ బలాదివా నియోజితః. ప్రభుపాదులు వారిచే భావము భాష్యం. అర్జునుడు పలికెను, ఓ వృష్టి వంశ సంజాతుడా, అనిష్టముగానైనను బలవంతముగా నియుక్తమైనట్లు మానవుడు దేనిచే పాపకర్మలలో ప్రేరేపింపబడుతున్నాడు. భాష్యము. పరమాత్మ అంశగా జీవుడు సహజముగానే ఆధ్యాత్మికుడై పవిత్రుడై సమస్త భౌతిక కల్మషముల నుండి విడివడి ఉండెను. కనుకనే స్వభావ రీత్యా అతడు ఈ జగత్తుకు సంబంధించిన పాపములకు అతీతుడు. కాని భౌతిక ప్రకృతి సంపర్కమునకు వచ్చినప్పుడు కొన్నిసార్లు నిస్సంకోచముగా తన సంకల్పముకు విరుద్ధముగా కూడా అనేక రకాల పాపకార్యములను చేస్తుండను. కనుకనే అర్జునుడు జీవుల విరుద్ధ స్వభావమును గురించి శ్రీకృష్ణ భగవానుడు అడిగిన ఈ ప్రశ్న ఆలోచన పూరితమైనది. జీవుడు కొన్నిసార్లు పాపకార్యం చేయుటను వాంఛింపకున్నను బలవంతముగా వారట్లు చేయుటకు ప్రేరేపించబడుదురు. అట్టి పాపములు అంతరంగములోని పరమాత్మ చేత ప్రేరేపించబడవు. తరువాత శ్లోకములో భగవానుచే వివరించబడినట్లు దానికి మరో కారణము కలదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, వివరించండి. హరే కృష్ణ. అదే ముందు శ్లోకంలో వాళ్ళ ఇప్పుడు పరశురాముడు బ్రాహ్మణుడయ్యి క్షత్రియుడైనాడు, విశ్వామిత్రుడు మళ్ళా క్షత్రియుడై బ్రాహ్మణ ధర్మములు ఆచరించినారు. అదే ఇప్పుడు ఈ పరమాత్మగా ఆధ్యాత్మికగాను ఈ భౌతిక కలుషములతో ఒక్కొక్క స్వభావాన్ని బట్టి వేరే పాపకార్యాలు కూడా చేయవచ్చును. ఇప్పుడు పరశురాముడు వాళ్ళ తండ్రినేమో కదా ప్రభు మాతాజీ చనిపోయినప్పుడు 21 సార్లు
రాజ్యానికి దండెత్తి యుద్ధం చేస్తాడు. అది నాకు తెలియదు మాతాజీ కరెక్టా. పరశురాముడు మాతాజీ క్షత్రియులందరూ దుర్మార్గులు అంటే అదే దుర్మార్గులైతే ఆయన 21 సార్లు ఏమో రక్తపాతంగా ఇది చేస్తారు కదా యుద్ధము. ఉమ్, అదే అట్లా అవసరం వాళ్ళ ఆ భౌతిక ప్రకృతి సంపర్కం వచ్చినప్పుడు కొన్నిసార్లు నిస్సంకోచముగా తన సంకల్పమునకు విరుద్ధముగా పాపకార్యములు చేస్తుండెను. అదే ఆ విధముగానే ఇప్పుడు అర్జును కూడా ఆయన వాళ్ళు మన వాళ్ళు వాళ్ళకు చేయకూడదు వాళ్ళు పాపము అనే విరుద్ధ స్వభావం గురించి శ్రీకృష్ణుడు అడిగిన ఈ ప్రశ్న ఆలోచన పూరితమైనది. ఇది అర్జునుడు కూడా ఆలోచన వచ్చింది. ఇదంతా మన వాళ్ళు వీళ్ళను చంపకూడదు ఇట్లా అంటే మన అవసరాన్ని బట్టి చెయ్యాలి అని అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తా అన్నారు మాతాజీ. నీవు బలవంతముగా ఆ ఆయన ప్రేరేపించి చెప్పడం వల్ల ఆయన ఆ పరమాత్మచే బలవంతంగా ఈ యుద్ధం చేయాలని అర్జునుడికి చెప్తున్నాడు మాతాజీ. హరే కృష్ణ. మీరు చెప్పండి మాతాజీ ఇంకా బాగా. హరే కృష్ణ. మాతాజీ ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారు అనమాట. ఇష్టం లేకుండా కూడా బలవంతంగా ఎందుకు మానవుడు పాపకర్మలను చేయటం ఎందుకు ప్రేరేపింపబడుతున్నారు కృష్ణ అని అడుగుతున్నారు. దానికి బాగా గోపాద వారు చెప్తున్నారు. పరమాత్మ యొక్క అంశాగుట చేత జీవుడు సహజంగానే ఆధ్యాత్మికుడై పవిత్రుడై సమస్త భౌతిక కల్మషముల నుండి విడివడి ఉండేది. ఆత్మగా అయితే భగవంతుని అంశ కాబట్టి జీవుడు సహజంగా పరమ పవిత్రుడు. కానీ ఎప్పుడైతే వర్షపు నీళ్లు భూమిని చేరుతానే బురదగా మారతాయి. వర్షం నీరు ఎంతో పవిత్రంగా ఉంటది, ఎంతో స్వచ్ఛమైంది. కానీ భూమితో సంపర్కం వలన అది బురదగా మారుతుంది. అలాగే ఆత్మ భగవంతుని అంశగా ఎంతో పవిత్రుడు. కానీ ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులో జన్మ తీసుకుంటాడో భౌతిక ప్రకృతితో తాదాత్మ్యం చెంది త్రిగుణాల ప్రభావం వలన అతడు పాపాలను కూడా చేయడానికి ప్రేరేపితుడవుతున్నాడంట. తనకిష్టం లేకపోయినా కూడా కొన్ని పాపకార్యాలను చేయాల్సి వస్తుంది. ఇది ఎందువలన జరుగుతుంది అని అడిగే క్వశ్చన్ చాలా మంచిది అని అడుగుతున్నారు అని చెప్తున్నారు. అర్జునుడు అడిగిన క్వశ్చన్ చాలా మంచిది అని. అట్టి పాపకార్యములు అంతర్మందున్న పరమాత్మచే ప్రేరేపింపబడినవి తర్వాత శ్లోకమున భగవానునిచే వివరింపబడినట్లు దానికి మరో కారణం కూడా కలదు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రతి సర్వకారణ కారణుడు కృష్ణుడు అని చెప్తారు కదా, ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదు అని. అలా ఇలా పాపకార్యాలు కూడా జరుగుతున్నాయా అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు అర్జునుడు. దానికి నెక్స్ట్ శ్లోకంలో భగవానుడు సమాధానం చెప్తున్నారని ఇక్కడ భాష్యంలో చెప్పినారు. ఎవరైనా నెక్స్ట్ శ్లోకం చదవండి, 37వ శ్లోకం. దీనికి ఆచార్యులు ఇంకో ఉదాహరణ కూడా ఇస్తారు. శ్రీకృష్ణుడు వెన్నను దొంగతనం చేస్తారు కదా, ఇక్కడ దొంగతనం చేస్తున్నారు. ఆ ప్రవృత్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే భగవంతులో ఉంది కాబట్టి జీవుల్లో ఆ ప్రవృత్తి అనేది వచ్చింది. కానీ భగవంతుడు చేస్తే అది దివ్యము, ఆనందము, అందరూ ఆనందించారు. వాళ్ళే కోరుకున్నారు, కృష్ణ వచ్చి మా ఇంట్లో వెన్న తిందురా దొంగతనం చేశాని వాళ్ళే ఆ విధమైన ప్రార్థనలు చేశారు. కృష్ణుడు ఏది చేసినా కూడా దివ్యము, ఆయన భోక్త కాబట్టి అంత సర్వం ఆయనదే కాబట్టి అది అపరాధం కాదనమాట, నేరం కాదు. కానీ ఇక్కడ దొంగతనం చేయడం భౌతిక జగత్తులో మంది కాదు కాబట్టి, భోక్త కృష్ణుడు కాబట్టి మనం భోగించాలనుకోవడము నేరం అవుతుంది అన్నమాట. అందువల్ల ఇక్కడ దొంగతనం చేస్తే శిక్ష అనుభవిస్తున్నారు, ఎందుకు మనది కాదు కాబట్టి. కానీ అక్కడ కృష్ణుడు చేస్తే అది ఆనందం ఇస్తుంది.
అందరూ ఇప్పటి వరకు కూడా ఆ లీలలు చర్చించుకుంటూ ఆనందం పొందుతున్నారు. కాబట్టి భగవంతుడు చేసే కార్యాలు దివ్యం. అవి భౌతిక జగత్తులో వికృత రూపంలో అనుకరించాలని ప్రయత్నిస్తే కృష్ణుని అవి నేరమవుతుందన్నమాట. కానీ అంశగా భగవంతుని అంశ కాబట్టి అలాంటి ప్రవృత్తి అయితే ఉంది. ఇంకా ఉదాహరణ చెప్తారు, కృష్ణుడు అల్లరివాడు, రాధారాణికి వెళ్తుంటే కాలు అడ్డం పెట్టి కింద పడేశాడు, ఆమెకు ముద్దు పెట్టాడు. ఏంటి కృష్ణ నువ్వు ఇలా చేస్తున్నావు అని రాధారాణి కసురుకుంటుంది. ఇవన్నీ ఎలా వచ్చాయి ఇక్కడ అంటే భౌతిక జగత్తులో ఆ కొంటెతనం అల్లరితనం అన్ని కృష్ణుని అంశగా జీవుల్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క జీవాత్మ కృష్ణునికి సంబంధించింది కాబట్టి, కృష్ణుని అంశ కాబట్టి కృష్ణుడు ఏం చేసినా అది దివ్యం అన్నమాట. అంటే ఆయనే భోక్త కాబట్టి అక్కడ నేరం లేదు, తప్పు లేదు. కానీ ఎప్పుడైతే మనం భోగించాలనుకుంటామో, మనం సొంతంగా ఆనందించాలనుకుంటామో అది తప్పు. ఆనందించడం జీవుని సహజ స్థితి. కృష్ణునితో కలిసి ఆనందించాలంట. కృష్ణుని నుంచి విడివడి ఆనందించాలనుకోవడము నేరం అవుతుంది. కృష్ణునితో కలిసి ఆనందించాలా, కృష్ణుని ఆనందం కోసం నేను ఉపయోగపడాలా, కృష్ణుని ఆనందం కోసమే నా ఇంద్రియాలు ఉన్నాయి, కృష్ణుని ఆనందం కోసమే నా ఆత్మ శరీరం మనస్సు అన్ని ఉన్నాయి అని కృష్ణ సంబంధంలో ఆనందించడము దివ్యమైంది. అందువల్లనే కృష్ణ ప్రసాదం స్వీకరించుట దివ్యమైంది. కృష్ణునికి సమర్పించిన వాటిని ప్రసాద రూపం గ్రహించుట ఆనందమైంది. నేనే తీసుకుంటా అనేది దుఃఖాన్ని ఇస్తుంది. అది తేడా. ఆనందించడం జీవుని సహజ స్థితి. కృష్ణునితో కలిసి ఆనందించాలి, కృష్ణుని ఆనందం కోసం ఉపయోగపడాలి. కృష్ణుడు భోక్త, మనం భోగింపబడేవారం. ఇది ఇది చాలా సూక్ష్మమైన విషయము అర్థం చేసుకోవడానికి. కానీ ఆచార్యుల దయ వలన అది అందరికీ అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ విషయంలో. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు శ్రీరామచంద్రుడు కూడా అడవులకు పిలుచుకుపోయి యజ్ఞం చేసేటప్పుడు రాక్షసులందరూ వస్తా అన్నారు, మీరు సంహరించాలంటే అప్పుడు శ్రీరామచంద్రుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆమె తాటికి అనే స్త్రీని నేను చంపొచ్చునా చంపకూడదా అనే పాపం కదా అని అడిగితే అప్పుడు వాళ్ళు ఋషులు మేము చెప్తా ఉన్నాము కదా మీరు చంపండి రాక్షసులను, మా యజ్ఞము చేస్తా అంటే వాళ్ళు అంతా రోత చేస్తున్నారు, అన్ని పై నుంచి మాంసాలు ఇవన్నీ తెచ్చి పోస్తున్నారు, మీరు చంపండి అని కూడా చెప్తారు కదా మాతాజీ. అది వర్తించదు. అది ఉంది. ఇంకొకటి చెట్టు తాటి నుంచి వాలిని సంహరించినారే అని కూడా విమర్శిస్తారు. వాలి జంతువు కాబట్టి జంతు ప్రవర్తన చేశారు కాబట్టి క్షత్రియునికి జంతువులను వేటాడము అనుమతింది, అలా చెట్టు చాటు నుంచి సంహరించడానికి క్షత్రియులకు అనుమతింది అని కూడా చెప్తారు. అలా భగవంతుడు ఏం చేసినా దివ్యం. ఆయన చేసినది ధర్మం అన్నమాట. ఆయన ఏం చెప్తే అది ధర్మం, ఏం చేస్తే అది ధర్మం. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ 37వ శ్లోకం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామములు మాతాజీ. దండవత్ ప్రణామములు. చదవండి. భక్తులందరికీ ప్రణామములు మాతాజీ. భగవద్గీత యథాతథము అధ్యాయము 3 కర్మయోగము 37వ శ్లోకము. శ్రీ భగవాను వాచ కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మ విద్యేనామిహ వైరిణం. భావము శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, రజోగుణ సంపర్కం వలన పుట్టిన కామమే తదుపరి క్రోధముగా పరిణమించును. అదే ఈ ప్రపంచమునకు సర్వమును హరించునట్టియు పాపభూయిష్టమైన గొప్ప శత్రువు. శ్రీల ప్రభుపాదికి జై. భాష్యము. జీవుడు భౌతిక సృష్టితో సంపర్కము పొందినంతనే శ్రీకృష్ణుని పట్ల గల అతని నిత్య ప్రేమ రజోగుణ సంబంధం వలన కామముగా మార్పు చెందును. మరో మాటలో పాలు పుల్లని చింతపండుతో కలిసినంతనే పెరుగుగా మారినట్లు భగవత్ ప్రేమ భావము కామముగా మార్పు నొందుచున్నది. పిదప ఆ కామము
సంతృప్తి పొందినప్పుడు అది క్రోధంగా మార్పు చెందును. అటు పిమ్మట క్రోధము మోహంగా మార్పు చెందును. ఈ మోహమే జీవుని భౌతిక జీవితం కొనసాగించును. కనుకని కామమే జీవునకు గొప్ప శత్రువు. ఈ కామమే పవిత్రుడైన జీవుని భౌతిక జగత్తును బద్ధునిగా చిక్కుకొని ఉండినట్లు ప్రేరేపించుచుండును. క్రోధము తమో గుణమునకు మరో రూపము. ఈ గుణములు ఈ విధముగా క్రోధము మరియు ఇతర నీచ గుణములుగా ప్రకటితమగుచుండును. కనుకనే నిర్దేశింపబడిన జీవన విధానము మరియు కర్మం ద్వారా రజోగుణం నుండి తమో గుణమునకు పతనం చెందుటకు బదులు సత్వగుణమునకు ఉద్ధరింపబడినచో మానవుడు ఆధ్యాత్మిక ఆసక్తితో క్రోధం చేత పతనం పొందకుండా రక్షింపబడును. నిత్యము వృద్ధి చెందేడి తన చిదానందం కొరకు భగవానుడు అనేక రూపములుగా విస్తరించును. జీవులందరూ అట్టి చిదానందపు అంశులు. వారు కూడా పాక్షిక స్వాతంత్రము కలిగి ఉందురు. కానీ సేవా ప్రవృత్తి ఇంద్రియ భోగవాంఛగా మారి వారి స్వతంత్రము దుర్వినియోగమైనప్పుడు వారు కామమునకు వశమగుదురు. బద్ధజీవులు ఈ కామాది ప్రవృత్తులను సంతృప్తి పరచుట కొనుటకై భగవానుడు ఈ భౌతిక జగత్తును సృష్టించెను. అట్టి నిరంతర కామ ప్రవృత్తి కర్మలచే పూర్తిగా విసుగనుంది నిరాశ చెందినప్పుడు వారు తమ నిజస్థితి గురించి ప్రశ్నించుటను ఆరంభింతురు. ఇట్లు ప్రశ్నించుటయే వేదాంత సూత్రములకు ఆరంభమై ఉన్నది. అట్టి ఆరంభంన అతదో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పబడినది. అనగా మానవుడు పరబ్రహ్మం గురించి విచారణ చేయవలెను అర్థం. ఈ బ్రహ్మము అనున్నది శ్రీమద్ భాగవతము నందు జన్మద్య శాయతో న్వయాది తరతచ్చ సర్వ సృష్టికి పరబ్రహ్మ మూల కారణం అని నిర్వహింపబడినది. కనుకనే కామమునకు మూలం కూడా పరబ్రహ్మం నందే కలదు. కనుక అట్టి కామం భగత్ ప్రేమగా మారినచో లేక కృష్ణ చైతన్యగా అనగా శ్రీకృష్ణుని కొరకై సర్వము వాదించుటయను భావనకు మార్పు చెందినచో కామక్రోధములు రెండును ఆధ్యాత్మికము కాగలవు. శ్రీరామచంద్రుని గొప్ప సేవకుడైన హనుమంతుడు రావణుని సువర్ణ లంక నగరంన దహించుట ద్వారా తన క్రోధములు ప్రదర్శించెను. అయినను అట్టి కార్యంచే అతడు గొప్ప రామభక్తిగా కీర్తి నొందెను. ఇక్కడే భగవద్గీత యందు కూడా భగవానుడు తన ప్రీతి కొరకై శత్రువులపై క్రోధమును చూపుమని అర్జునుని ప్రేరేపించుచున్నాడు. కనుకనే కామక్రోధములు కృష్ణ చైతన్యం నందు వినియోగించినప్పుడు అవి శత్రువులుగా కాకుండా మనకు మిత్రులుగా మారగలవు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సింపుల్ గా వివరించండి పెద్ద భాషను. అంటే ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు మాతాజీ, శ్రీల ప్రభుపాదికి జై. భగవానుడు పలికెను అర్జున రజు అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు రజోగుణం సంపర్కం వలన పుట్టిన అంటే రజోగుణం వల్ల ఈ ఏదైనా కోరికలు పుడతాయి మాతాజీ. రజోగుణం వల్ల కామం పుడుతుందంట మాతాజీ. కామం వల్ల క్రోధం వస్తుంది. అయితే ఇది ప్రపంచంకు సర్వమును హరించినట్టిది. అంటే ఈ క్రోధము ఈ ప్రపంచంలోకి సర్వము హరించినట్టిది పాపభూష్టమైన శత్రువు అని చెప్తున్నారు మాతాజీ. ఇంకా భాష్యంలో ఏం చెప్తుందంటే అంటే ఈ భౌతిక సంకల్పం పొందిన శ్రీకృష్ణ అంటే జీవుడు అంటే ఈ భౌతిక సంపర్కంలోనే ఉంటాడు కదా మాతాజీ. ఇంతకు ముందు మీరు చెప్పినారు కదా మాతాజీ, ఈ భౌతిక కల్మషాలు ఉంటాయి కదా మానవుడికి. అయితే ఎప్పుడైతే మనం ఈ శ్రీకృష్ణుడి పట్ల అతని నిత్య ప్రేమ రజోగుణ సంబంధం వల్ల అంటే మనం ఈ భౌతికంగా మనం ఈ శ్రీకృష్ణుని పట్ల పెట్టినాం అనుకో మాతాజీ, శ్రీకృష్ణుని సెంటర్ పాయింట్ గా పెట్టుకుంటే మనం రజోగుణంలో ఉన్నా గానీ ఈ కామం అనేది మార్పు చెందును అని చెప్తున్నారు మాతాజీ. ఎలాగైతే ఇప్పుడు పాలు, పండ్లు, చింతపండు ఇవన్నీ ఎలా పెరుగుతాయో కలిసినంతనే పెరుగుగా మారినట్లు భగవత్ ప్రేమ భావము కామం మార్పు చెందుచున్నది. పిదప కామం సంతృప్తి పొందినప్పుడు క్రోధంనకు మార్పు చెందును. అటు పిమ్మట క్రోధం మోహం మార్పు చెందును. ఈ మోహం జీవుని భౌతిక జీవనం కొనసాగించును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాతాజీ, మనం భగవంతుడి సెంటర్ పాయింట్ పెట్టుకుంటే మన ఇంద్రియాలన్నీ భగవంతుడిలో పెట్టుకుంటే మనం కామం కూడా తర్వాత మార్పు చెందుతుంది అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. ఇక్కడ చెప్తుంది ఏంటంటే భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు హరే కృష్ణ ముందు పవిత్రంగా ఉంటారు కృష్ణ ప్రేమతో, భౌతిక సంపర్కంతో కల్మషం చెంది
అది కామంగా మారుతుంది. అది కామం తీరనప్పుడు క్రోధంగా మారుతుంది. ఉమ్. ఎలా పవిత్రమైన కృష్ణ ప్రేమ కామంగా మార్పు చెందింది అని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక చెప్పినాం కదా, వర్షం నీళ్లు పైన ఉన్నప్పుడు స్వచ్ఛంగా సహజంగా చాలా పవిత్రంగా ఉంటాయి. కానీ భూమిని చేరుతానే బురదగా మారుతాయి. అలాగే జీవుడు సహజంగా పవిత్రుడు, కృష్ణ ప్రేమతో ఉంటాడు. కానీ ఈ భౌతిక ప్రకృతితో సంబంధం వలన, గుణాలతో సంబంధం వలన అతని ప్రేమ కామంగా మారింది. హరే కృష్ణ. హరే కృష్ణ మధు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు రామచంద్రుని సేవకుడు ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు కదా మాతాజీ, ఆయన సువర్ణలంక నగరాన్ని దహించిండు అనమాట. అంటే అక్కడ క్రోధంని ఈ ధర్మంకి ఉపయోగించిండు కదా మాతాజీ. అట్లనే అందరికి భక్తుడు అయిపోయిండు, రామ భక్తుడు. ఆ కార్యం వల్ల రామ భక్తుడు కీర్తి నొందిండు అని చెప్తున్నారు మాతాజీ. అంటే మనం ఈ క్రోధము ఆ శత్రువులని దగ్గర ఉపయోగిస్తే అక్కడ మనం భక్తులం అవుతాము. భగవంతుడి ప్రీతి కొరకు, అంటే భగవంతుడి కొరకు ఆ శత్రువును క్రోధంను చూపమని అర్జునుని ప్రేరేపించుచున్నాడు. కనుకనే కామక్రోధములు, ఎప్పుడైతే మనం ఈ కామక్రోధంలో కృష్ణ చైతన్యంలో వినియోగిస్తామో అప్పుడు ఆ శత్రువులు కూడా మనకు మిత్రులుగా అవుతారు అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ఆ ఇక్కడ ఎవరైతే సర్వ సృష్టికి పరబ్రహ్మమే మూల కారణం అని తెలుసుకుంటారో వాళ్ళు ఆ ఈ కామానికి మూలం కూడా పరబ్రహ్మం నందే కలదని తెలుసుకొని అట్టి కామాన్ని భగవత్ ప్రేమగా మార్చుకుంటారు. తన ఇందాక చెప్పుకున్నట్టు తన ఇంద్రియ ప్రీతి కోసం కోరుకునేది కామము, భగవత్ ఇంద్రియ ప్రీతి కోసం కోరుకునేది ప్రేమ అన్నమాట. ఇప్పుడు ఏదైనా పూలు చూస్తాము, కృష్ణ చైతన్యం లేనప్పుడు మేం పెట్టుకోవాలి, ఆనందించాలి అనేది కామంగా మారుతుంది. కానీ ఇప్పుడు ఆచార్యుల దయ వల్ల కృష్ణ చైతన్యం పొందినప్పుడు చాలా అందంగా ఉన్న ఈ పూలు కృష్ణకి సమర్పిద్దాము, తీసుకెళ్లి కృష్ణునికి ఇద్దాము అని అనుకుంటే అది ప్రేమగా మారుతుంది. అవే పూలే, కానీ భావనలో మార్పు వచ్చింది. నా ఆనందం కోసం నేను పెట్టుకోవాలనుకున్నప్పుడు కామమైంది, కృష్ణునికి అర్పించాలనుకున్నప్పుడు ప్రేమ అయింది. ఆ విధంగా కామాన్ని కూడా కృష్ణ ప్రేమగా మార్చుకుంటారు భక్తులు. అలాగే క్రోధము భగవంతునికి భక్తుల్ని దూషించే వాళ్ళ పట్ల కోపం ప్రదర్శిస్తే అది సేవలో వినియోగించినట్లే. ఇప్పుడు హనుమంతుల వారు ఎలాగైతే భగవంతునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారి రాక్షసుల పైన తన క్రోధాన్ని ప్రదర్శించారో అది సేవలో ఉపయోగపడింది. కాబట్టి ఈ విధంగా కృష్ణ చైతన్యవంతుడు అరిషడ్ వర్గాలను కూడా సేవలో ఉపయోగించడం ద్వారా వాటిని పవిత్రంగా మార్చుకుంటారు అని చెప్తున్నారు ఇక్కడ. హరే కృష్ణ. ఈ విషయంలో ఏమైనా డౌట్లు ఉంటే కన్నా అడగండి, లేదా మీకు అర్థమైంది ఏదైనా చెప్పండి. మాతాజీ, మనం ఇక్కడ కృష్ణ చైతన్యంలో ఉంటే మనం ఇంకా తమో గుణం నుంచి రజోగుణం నుండి ఇంకా సాత్విక గుణంకి వస్తాం కదా మాతాజీ. మాతాజీ, ఆచార్యులు చెప్పినట్లు నియమ నిబంధనలన్నీ పాటిస్తూ ఉంటే క్రమంగా సత్వగుణం కూడా దాటి విశుద్ధ సత్వగుణానికి వస్తారు. సత్వగుణాన్ని రావడానికి ప్రయత్నం చేస్తాము. క్రమంగా సంపూర్ణంగా ఎవరైతే పాటిస్తుంటారో వాళ్ళు సత్వగుణం కూడా దాటి విశుద్ధ సత్వగుణంలో ఉంటారు. ఎందుకంటే సత్వగుణం కూడా ఒక్కొక్కసారి రజో తమో గుణాలతో కలుషితం చెందుతుంది. అందుకే ఎర్లీ మార్నింగ్ ఉదయమే లేవడము, పక్క బట్టలన్నీ మడత పెట్టి ఇల్లు క్లీన్ చేసుకొని స్నానం చేసి మంగళారతి చేసుకోవడము, జపం చేయడము, భాగవతం భగవద్గీత వినడము, భగవంతుని నైవేద్యం సమర్పించి ప్రసాదం తీసుకోవడము, అలా ప్రతిదీ మనకు ఆచార్యుల వారు సత్వగుణంలో నిలిచుటకు కావాల్సిన నిబంధనలు సాధన అన్ని ఏర్పాటు చేశారు. ధన్యవాదాలు మాతాజీ. అంటే మన ఇంద్రియాలు ఎప్పుడు సేవలో పెట్టాలి కదా మాతాజీ, భగవంతుడి యొక్క సేవలో పెట్టాలి మన ఇంద్రియాలన్నీ. మాతాజీ కృష్ణ సెంటర్ పాయింట్ గా పెట్టుకుని సేవలో
దీపం చేస్తే పవిత్రమవుతాయి. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ధన్యవాదాలు. ఎవరైనా చదువుతారా నెక్స్ట్ శ్లోకము? 38వ శ్లోకము. అందరూ ప్రయత్నించండి చదవడానికి, మాట్లాడడానికి. చర్చించడము, అధ్యయనం చేయడం ద్వారా మనం అన్ని తెలుసుకుంటాము, పాటించడానికి సహకరిస్తుంది. హరే కృష్ణ. సంధ్యా మాతాజీ, సుప్రజ మాతాజీ చదువుతారా? ప్రయత్నించండి. హరే కృష్ణ. సేవలో ఉన్నారా మాతాజీ? సంధ్యా మాతాజీ, సుప్రజ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చదువుతారమ్మా సుప్రజ మాతాజీ? బుక్ లేదు మాతాజీ, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము కర్మయోగము 3వ అధ్యాయము 38వ శ్లోకము. ఏం చేస్తున్నావు ఇది? హరే కృష్ణ. ధూమేనావ్రియతే వహ్ని ఆర్యధాదర్శో మలేన చ యథోల్భేనావృతో గర్భస్తదా తేనేదమావృతం. ప్రతిపదార్థం, భావం, భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. శ్రీల ప్రభుపాదకి జై. అగ్ని పొగ చేతను, అద్దము ధూళి చేతను, గర్భము మావి చేతను కప్పబడి ఉండునట్లు జీవుడు కూడా కామం యొక్క వివిధ దశలచే కప్పబడి ఉండును. భాష్యము. జీవుని శుద్ధ చైతన్యమును మరుగుపరుచుట ఆచరణ దశలు 3 కలవు. అట్టి ఆచరణయే కామము. అది ఏ అగ్నియందలి పొగ, అద్దముపై నుండి ధూళి మరియు గర్భస్థ పిండము పైన మావి వలె వివిధ రూపములుగా నుండును. కామమును పొగతో పోల్చినప్పుడు జీవుడు అనే అగ్ని స్వల్పముగా అనుభూతమగునని ఎరగవచ్చును. మరో మాటలో జీవుడు కృష్ణ చైతన్యమును స్వల్పముగా ప్రదర్శించినప్పుడు అతడు పొగచేత కప్పబడిన అగ్నిని పోలియుండును. పొగ ఉన్న చోట అగ్ని ఉన్నను ఆరంభ దశలో అగ్ని ప్రదర్శితము కాకుండా గుప్తముగా నుండును. ఈ స్థితిని కృష్ణ చైతన్యమునందలి తొలి దశతో పోల్చవచ్చును. అద్దముపై గల ధూళి వివిధ ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా మనోదర్పణం పైన గల మాలిన్యమును తొలగించు విధానమును సూచించును. దాని కొరకు భగవన్నామ సంకీర్తనమే అత్యుత్తమమైన విధానము. మావి చేత కప్పబడిన పిండము యొక్క ఉదాహరణ నిస్సహాయ స్థితిని సూచించును. ఎందుకనగా గర్భస్థ శిశువు కదులుటకు కూడా వీలు లేని నిస్సహాయ స్థితి ఎందుండును. అట్టి జీవిత స్థితిని వృక్షముల స్థితితో పోల్చవచ్చును. వృక్షములు కూడా జీవులే, కానీ అత్యధిక కామమును వారు ప్రదర్శించి ఉండుట చేత దాదాపు ఎట్టి చైతన్యమును లేనట్టుగా కనిపించు జీవన స్థితిని పొందిరి. ధూళి చేత కప్పబడిన అద్దము యొక్క ఉపమానమును పక్షులు మరియు జంతువులతో పోల్చవచ్చును. ఆ విధముగానే పొగచేత కప్పబడిన అగ్ని యొక్క ఉపమానమును మానవులకు అన్వయించవచ్చును. మానవ జన్మమునందు జీవుడు స్వల్పంగానైనా కృష్ణ చైతన్యమును జాగృతం చేసుకొనవచ్చును. అంతేకాకుండా మానవ జన్మమున అతడు దాని యందు పురోగమించినచో ఆధ్యాత్మిక జీవనమనడి అగ్ని రగుల్పొనుటకు అవకాశం గలదు. తదుపరి అగ్ని యందలి పొగను నేర్పుతో నివారించినచో అగ్నిని ప్రజ్వలింప చేయవచ్చును. కనుకనే జీవునకు ఈ మానవ జన్మ భౌతిక భోబంధముల నుండి విడివడుటకు ఒక చక్కని అవకాశమును కల్పించును. అట్టి మానవ జన్మమునందు సమర్థవంతమైన మార్గనిర్దేశమున కృష్ణ చైతన్యమును అలవర్చుకొనుట ద్వారా మానవుడు కామమనడి శత్రువును జయింపగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ
జీవుని ఎట్లా కామం అనేది కప్పివేసింది అనేది కొన్ని వివరాలు మనకు ఇచ్చారన్నమాట. భగవంతుడు దీన్ని వివరిస్తున్నారు. అగ్ని పొగ చేతను, అద్దము ధూళి చేతను, గర్భము మావి చేతను కప్పబడి ఉండినట్లే జీవుడు కూడా ఈ విధంగా కామంచే కప్పబడి ఉండి తన నిజస్థితి జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస అనే స్థితిని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అదే అద్దం శుభ్రంగా తుడిస్తే బాగా కనిపిస్తుంది అన్నమాట. అంటే అక్కడ కామం అనేది కప్పబడి ఉండొచ్చు చేత జీవుడు తన భగవంతునిగా నిత్య అంశను నిత్య సేవకుని అనేది మర్చిపోయి తానే భోక్త కావాలని నిత్యగా ప్రయత్నించి చాలా కష్టాలు పడుతూ ఉన్నారన్నమాట. ఎప్పుడైతే ఈ భోగించాలనే వాంఛ కలుగుతుందో జీవుడు ఈ విధంగా పతనం చెందుతారు. ఆనందించడం జీవుని సహజ స్థితి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆనందమయోభ్యాస్. జీవుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు, కానీ ఆనందం అనేది భగవత్ సేవ చేయడం ద్వారా లభిస్తుంది. అద్దంలో మన ప్రతిరూపం కనిపిస్తుంది. అప్పుడు నిజమైన వాళ్ళు అలంకరించుకుంటే అద్దంలో ప్రతిరూపం కూడా అందంగా అలంకరింపబడి కనిపిస్తుంది. అలా మనం భగవంతుని అంశాలుగా భగవంతుని సంతృప్తి పరుస్తే అద్దంలో ప్రతిరూపం ఎలా అందంగా కనిపిస్తుందో ఆ నిజమైన వాళ్ళు అలంకరించుకుంటే, అలా భగవంతుని సంతృప్తి పరుస్తేనే జీవులందరూ సంతృప్తి పొందుతారు, ఆనందం పొందుతారు. తామే ఆనందం పొందాలనుకుంటే అద్దంలో ప్రతిబింబం ఏమైనా అలంకరించుకోగలదా? ఎన్నటికీ అలంకరించుకోలేదు. అలా ఎన్నటికీ వాళ్ళు సంతృప్తి చెందరనమాట. ఎప్పుడైతే మూలమైనటువంటి ఒరిజినల్ అయినటువంటి కృష్ణుని సంతృప్తిపరిచి అతని ఇంద్రియాలను ఆనందపరచడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు సహజంగా మన ఇంద్రియాలు కూడా ఆనందం పొందుతాయి. హరే కృష్ణ. ఇంకా గర్భస్థ శిశువుది ఇంకా ఇక్కడ ఘోరము, అది కదలలేని స్థితిలో మావిచే కప్పబడి ఉంటది. అలా అటువంటి జీవిత స్థితి వృక్షముల స్థితితో పోల్చబడింది అని చెప్తున్నారు. ఎవరైతే ఇప్పుడు విపరీతమైన కామంతో ఈ సినిమాలలో అందుకు ఉదాహరణకు ఎక్కువ బట్టలు లేకుండా అట్లా ఉండే స్థితి ఎక్కువ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ బట్టలు లేకుండా అనంతకాలం నిలిచి ఉండే చెట్ల జన్మలు లభిస్తాయి. కాబట్టి ఈ ఉపమానము ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ధూళి చేత కప్పబడిన అద్దం యొక్క ఉపమానము పక్షులు మరియు జంతువు జన్మలో వస్తాయని చెప్తున్నారు. ఆ విధంగానే పొగ చేత కప్పబడిన అగ్ని యొక్క ఉపమానము మానవులకు అన్వయించింది. మానవ జన్మము ఎందుకంటే కొంచెమైనా కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పొగ వస్తుందంటే అక్కడ అగ్ని ఉందనే కదా అర్థము. ఎవరైనా విసంకర తీసుకొని విసురితే అక్కడ ఉండే అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అలా ప్రతి ఒక్క జీవాత్మలో కృష్ణ చైతన్యం అనేది ఉంది, కానీ మానవ జన్మలోనే అది బయటపడగలదు. అప్పుడు ఎవరైనా ఆచార్యులు కరుణతో మనకు ఆ దివ్య జ్ఞానాన్ని ఇచ్చి కృష్ణుని సేవా భాగ్యం కల్పిస్తే వాళ్ళల్లో కృష్ణ చైతన్యం అనేది జాగృతం అవుతుంది. అలా ఈ విధంగా పొగ చేత కప్పబడిన అగ్నిలాగా మానవ జన్మ అనేది కృష్ణ చైతన్యాన్ని వృద్ధిపరచుకొనడానికి ఒక అవకాశం వంటిది అని చెప్తున్నారు ఇక్కడ. కనుక జీవునకు ఈ మానవ జన్మ అనేది భౌతిక బంధముల నుండి విడివడుటకు ఒక చక్కని అవకాశమును కల్పించును. అట్టి మానవ జన్మమునందు సమర్థవంతమైన మార్గనిర్దేశమున కృష్ణ చైతన్యమును అలవర్చుకొనుట ద్వారా మానవుడు కామం అనేది శత్రువును జయించగలడు. హరి అర్థమైందా ఈ ఉపమానాలు వివరణ? ఏమైనా డౌట్లు ఉంటే అడగండి మాతాజీ. అన్ని జీవులే, జంతువులు, పక్షులు, వృక్షాలు, మానవులు, అన్ని రకరకాల 84 లక్షల రకాల జీవజాతుల్లో
ఈ అగ్ని చేత కప్పబడిన పొగలాగా మానవ జన్మం అనేది కృష్ణ చైతన్యాన్ని జాగృత పరుచుకొనుటకు ఒక అవకాశం వంటిది. ఎలాగైతే పొగ వస్తుందంటే అక్కడ అగ్ని ఉంది, దాన్ని కొంచెం ఎవరైతే ఊపి ప్రేరేపిస్తారో అక్కడ అగ్ని ప్రజ్వలం అవుతుంది. అలాగే ప్రతి ఒక్క జీవాత్మలో కృష్ణ చైతన్యం అనేది ఉంది, కానీ మానవ జన్మలో మాత్రమే దాన్ని తిరిగి మేల్కొల్పడానికి ఒక అవకాశం, జ్ఞానం గల జన్మ అన్నమాట. ఎవరైనా గురుకృష్ణుడి దయ వల్ల కృష్ణ చైతన్యాన్ని పొందితే వారి యొక్క సహజ స్థితికి చేరుకుంటారు. ఈ విధంగా వాళ్ళు ఆచార్యుల దయ వల్ల ఈ కామం అనే శత్రువుని జయించగలుగుతారు అని చెప్తున్నారు. హరే కృష్ణ. మీకు అర్థమైందైనా చెప్పండి, ఏదైనా వినింటారు కదా ఆచార్యుల నుంచి, లేదా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా అడగండి. హరే కృష్ణ. అందరూ చర్చలో పాల్గొనండి. అధ్యయనం చేయడం ద్వారా మనం ఈ ఈ అంశాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవి బాగా గుర్తుంటాయి మనం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అదే ప్రభుపాదులు వారు చెప్పిన విధానం వల్ల, నియమాలు పాటించడం వల్ల, హరే కృష్ణ మహామంత్రము నిష్టగా ధ్యానం చేయడం వల్ల కూడా మన హృదయము కల్మషమై ఉండిందన వల్ల ఇవన్నీ పవిత్రత చేకూరుతుంది, శుభ్రమవుతుంది కూడా చెప్తాను కదా మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ హరి బోల్. మంత్రం అంటే మనత్రాయతే ఇది మంత్ర, మనస్సును శుభ్రపరిచేది. అదే మనసు కలియుగంలో హరినామ సంకీర్తనం అనే మహాయజ్ఞం ద్వారానే చైతన్యం అనేది పవిత్రమవుతుంది. హరి బోల్. హరే కృష్ణ. మంచి విషయం చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ దేహ మార్పు కాదు, చైతన్యం మార్చడానికి వచ్చినారు చైతన్య మహాప్రభు. అన్ని యుగాల్లో కూడా ధర్మ సంస్థాపన కోసము, దుర్మార్గులను శిక్షించడం కోసము వచ్చారు కదా. ఇక్కడ మన హృదయంలోని దుర్మార్గాలను హరినామ సంకీర్తనం ద్వారా సంహరించడానికి వచ్చినారు. ఆయుధం ఏమిటి? హరినామ సంకీర్తనం. ఆయుధాన్ని భగవంతుడు మాత్రమే కాదు, భక్తులు కూడా ఉపయోగించవచ్చు. ఆ విధంగా హరినామ సంకీర్తనం చేయడం ద్వారా భక్తులు కూడా అందరి హృదయాల్లో ఉండే దుర్మార్గపు విషయాలను, దుర్మార్గాన్ని సంహరిస్తారన్నమాట. హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికి ధన్యవాదాలు. కలియుగ ధర్మం హరినామ సంకీర్తన యజ్ఞంకి జై. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై. శ్రీల ప్రభుపాద की जय. अनंत कोटि వైష్ణవ బృంద की जय. నమాచార్య శ్రీల హరిదాస ఠాకూర్ की जय. సమావేశమైన భక్త బృంద की जय. సమావేశమైన భక్త బృంద की जय. సమావేశమైన భక్త బృంద की जय.